మరణాత సహమానవులారా, దేవనామమున మీకు శుభములు కలుగునుగాక. రక్షణ మహాసంకల్పము గత 10 భాగాలలో మనము ధ్యానించిన వారమై ఉన్నాం. ఈ దినము 11వ భాగమును ధ్యానింపనై ఉన్నాము. చిన్న కీర్తన పాడుకుందాం. ఎంత గొప్ప బొబ్బ పుట్టెను, దానితో రక్షణ ఎంతయున్నో సమాప్తమాయెను. ఎంత గొప్ప బొబ్బ పుట్టెను, యేసునకు కల్వరి మెట్టను. సంతసముతో సిల్వగొట్టగా సూర్యుడంద కారమాయెను. ఎంత గొప్ప బొబ్బ పుట్టెను, దానితో రక్షణ ఎంతయున్నో సమాప్తమాయెను. గలిబిలి గలిగెనొకప్పుడు, సైన్యారు బాబెలు కట్టడమును కట్టునప్పుడు. పలుక భాషయునొక్కటైనను పలు విధములగు భాషలాయను. 4 దశలకొన జనులు పోయిరి, కలువరిపై కలిసి కొనిరి. ఎంత గొప్ప బొబ్బ పుట్టెను, దానితో రక్షణ ఎంతయున్నో సమాప్తమాయెను. సహమానవులారా, మరి గత భాగములో మనం నోవహు జలప్రళయము తర్వాత భూమి మీదకి రావటము, అతని కుటుంబంతో, అలాగే సర్వజీవకోటి భూమి మీదకి రావటము, మరలా ఈ భూమి మీద మానవుల అలాగే జీవకోటి యొక్క ఉనికి ఆరంభం అవటమును గురించి మనం ధ్యానించాం. శుద్ధి చేయబడినటువంటి భూమి మీద అలాగూ మరలా ఈ ప్రపంచము ఆరంభమైనది. నోవహు కుమారులైనటువంటి షేము, హాము, యాపెతు. యాపెతు కుమారులు 14 మంది, అలాగే హాము కుమారులు 30 మంది, అలాగుననే షేము కుమారులు 26 మంది, మొత్తం 70 మంది. మరి నోవహు కుమారుల లో నుండి వచ్చిన వారై ఉన్నారు. ఈ 70 మంది మరి ఆయా ఖండాలకు చెదరి భూమి మీద విస్తరించారు. అయితే ఈ 70 మంది పెద్దలు కలిసి ఒకే చోట ఉండుటకు ఆలోచించినటువంటి వారై ఉన్నారు. వారు ఒకే చోట ఉండి జీవించాలి అని వారు అనుకొనుట ఆదికాండం 11వ అధ్యాయములో మనం చూస్తాం. అప్పటి వరకు భూమి మీద ఒకే భాష ఉన్నది. 11వ అధ్యాయం 1వ వచనం, ఆదికాండము 11వ అధ్యాయం 1వ వచనం. భూమి అంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండెను. అలాగూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి వీరందరూ కూడా తూర్పుకు ప్రయాణమై సీనారు దేశమున మరి మైదానములోనికి వచ్చారు. అక్కడ వారందరూ నివసించి ఇటుకలు చేసుకొని కాల్చి ఒకరితో ఒకరు మరి గొప్ప గోపురమును కడదాము అని చెప్పి వారు ఆలోచన చేశారు. దేవుడేమో భూమి అంతటినీ నింపమని తెలియజేస్తే వీరు మాత్రం ఒకే చోట ఉండాలి అని ఆలోచించారు. 4వ వచనం, 11వ అధ్యాయము 4వ వచనము. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని
పేరు సంపాదించుకుందము రండని మాట్లాడుకొనగా వారు ఏం చేశారు అంటే, మనం ఒక పెద్ద పట్టణాన్ని కట్టుకొని భూమి అంతటా చెదిరిపోకుండా ఇక్కడే అందరము కలిసి ఒకే చోట ఉండిపోదాము అని చెప్పి వారు అనుకున్నారు. మరి దేవుని ఉద్దేశం సర్వ భూమి మీద వ్యాపించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి వారు అలాగ అనుకొని ఒక గొప్ప గోపురమును కట్టడానికి ఆరంభించారు. ఆ సేనారు మైదానములో వారు ఒక పెద్ద గోపురమును కట్టి అక్కడే ఉండాలి అని, పేరు సంపాదించుకోవాలి అని చెప్పి మానవ ఆలోచన చేసినటువంటి వారై ఉన్నారు. దేవుడు అది చూచి ఆయన వారు చేస్తున్నటువంటి పనిని అనగా కట్టే గోపురాన్ని చూడటానికి దేవుడు దిగివచ్చిన వాడై ఉన్నారు. అలాగ దిగివచ్చినటువంటి దేవుడు వారు చేసినటువంటి పనిని చూసి వారిని అక్కడ నుండి ఆయన భూమి అంతటికి చెదరగొట్టినటువంటి వారై ఉన్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, వాళ్ళందరూ కూడా ఒకే చోట ఉందాము అనుకున్నప్పుడు వారి భాషలను తారుమారు చేశారు. 7వ వచనం, 11వ అధ్యాయం 7వ వచనం. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేదము రండని అనుకొనెను. దేవుడు అక్కడికి వచ్చి మానవుల యొక్క భాషలను ఆయన తారుమారు చేశారు. అలాగ చేసి భూమి అంతటా వారిని చెదరగొట్టారు. కనుక వాళ్ళు ఆ గోపురము ఆ పట్టణమును కట్టుట మానుకున్నారు. దానికి బాబెలు అని పేరు పెట్టారు. 9వ వచనం. దానికి బాబేలు అని పేరు పెట్టిరి, ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడి నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. బాబెలు అనగా తారుమారు. అప్పటి వరకు ఒకే భాషగా ఉన్నటువంటి మానవుల భాష అప్పటి నుండి మరి అనేక భాషలు ఏర్పడ్డాయి. అంటే భాషలు తారుమారైపోయాయి. ఒకరి మాట ఒకరికి అర్థం కావట్లేదు. ఒకరు ఒక భాష మాట్లాడితే ఇంకొకరు ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. అలాగ అక్కడ గలిబిలి అయిపోయిందన్నమాట అండి, భాషల తారుమారును బట్టి. మరి భాష తెలవనప్పుడు వారి మాట మనకు అర్థం కాదు కాబట్టి అంతా గలిబిలిగా ఉంటుంది. అందుకే బాబెలు అని పేరు పెట్టారు. అదే బబులోను. నేడు మనం చూస్తున్నటువంటి ఇరాక్ ప్రాంతము ఈ బాబెలుకు మొదలు. మరి ఇక్కడి నుంచే మానవుల యొక్క పరిస్థితులలో మార్పులు బహుగా జరిగినవి. ఇక అక్కడ నుంచి రకరకాల మార్పులతో మానవులందరూ కూడా షేనారు మైదానం నుండి చెదరిపోయారు ప్రపంచానికి. 70 మంది 70 ప్రక్కలకు వెళ్ళిపోయారు. ఒక్కొక్కరు ఒక్కో చోటకు వెళ్ళిపోయి ఆనాడు ఆ కాలములో ఉన్నటువంటి 3 ఖండాలలో ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాలకు చెదిరిపోయారు. చెదిరిపోయి 70 మంది కూడా ఒక్కొక్కరు ఒక్కో చోట విస్తరించటం ఆరంభించారు. అలాగ వారు వెళ్ళినటువంటి ప్రతి స్థలములో కూడా ఒక్కొక్క జాతి, ఒక్కొక్క దేశం ఆవిర్భవించాయి. అక్కడ నుంచి మరలా ప్రపంచ దేశాలు ఉద్భవించాయి. అనేక జాతులు, వంశావళులు అక్కడ నుండి ఆరంభమయ్యాయి. కాబట్టి జలప్రలయము తర్వాత ఈ తారుమారు అనే బాబెలు దగ్గర నుండి మానవులు తారుమారైపోయి ప్రపంచమంతా కూడా చెదరగొట్టబడి విస్తరించినటువంటి వారై ఉన్నారు. అందులో ఇప్పుడు దేవుడి 11వ అధ్యాయం 10వ వచనం నుండి షేము వంశావళిని మరి ఎన్నికలోనికి తీసుకున్నారు. యాపెతు, హాము వంశాలు తరువాత ఉంటే షేము దేవుని చేత ఆశీర్వదింపబడినవాడు కాబట్టి, ఎన్నికలోనికి వచ్చినవాడు కాబట్టి, ఆసియా ఖండములో నివసించాడు కాబట్టి షేము వంశావళిని దేవుడి ఎన్నికలోనికి తీసుకున్నాడు. 10వ వచనం నుండి మనం చూస్తే అబ్రహాము వరకు ఇంచుమించుగా 10 తరాలు ఉంటాయి. షేము, అర్పషదు,
శాలహు, ఏబెరు, పెలుగు, రయు, సెరూగు, నాహోరు, అబ్రహాము. ఎలాగున వంశావళి వారు జలప్రలయము తర్వాత చెదిరిపోయిన తర్వాత ఇలాగూ షేము వంశావళి మరి ఆ తరముల ద్వారా ఆ వంశావళి వృద్ధిలోనికి వచ్చినది. కాబట్టి మరి నాహోరు కుమారుడు తెరహు, తెరహు కుమారుడు అబ్రహాము. తెరహు వంశావళిని గురించి ఇక్కడ చెప్పబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 11వ అధ్యాయం 27వ వచనంలో మనం చూసినప్పుడు, నాహోరు తెరహును కనిన తరువాత 119 ఏళ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఈ యొక్క తెరహు వంశావళి, తెరకు అబ్రహాము, నాహోరు, హారాను ఈ ముగ్గురు కొడుకులైనటువంటి వారు. అందులో అబ్రహాము ఎన్నిక చేయబడ్డారు. తెరహు తర్వాత వంశావళిలో అబ్రహాము ఎన్నిక చేయబడినటువంటి వాడుగా మనము చూస్తాము. కాబట్టి నిరీక్షణ కాలములో 6 నుంచి 10 అధ్యాయాల వరకు జలప్రలయమును గురించి, అలాగే నోవహు కుమారులను గురించి వ్రాయబడింది. 11వ అధ్యాయములో భాషల తారుమారు, సర్వ ప్రపంచములోనికి మానవులను చెదరగొట్టి దేవుడు విస్తరింపజేయటం కనబడుతూ ఉంది. 4వ సంగతి ఏమిటి అంటే దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకొనుట. ఈ విషయం ఆదికాండం 12వ అధ్యాయము నుండి ఆదికాండం చివరి వరకు అంటే 50వ అధ్యాయం వరకు మనకి కనబడుతుంది. కాబట్టి షేము వంశావళిలో మరి అబ్రహాము వరకు 10 తరాలు ఇంచుమించుగా నడిచినవి. అబ్రహాము దగ్గరికి వచ్చేసరికి అబ్రహాము దగ్గర మరలా ఒక మార్పు జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క తెరహు వంశావళిలో ఉన్నవారందరూ కూడా మరి దేవుణ్ణి ఎరగని వారై, వారు మరి దేవుడు కాని దానిని మరి వారు విగ్రహములు చేసుకొని దేవుణ్ణి ఆరాధించేటువంటి వారుగా ఉన్నారు. అలాగూ ఆరాధిస్తూ ఉన్నటువంటి వారిలో అబ్రహాము జన్మించి, అబ్రహాము ఆ యొక్క దేవుణ్ణి ఎరగనటువంటి ఆ పరిస్థితిని బట్టి తన హృదయములో మరి ఆలోచన కలిగిన వాడై దేవుణ్ణి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఎదగటానికి ఆరంభించాడు. యెహోషువ గ్రంథములో ఈ విషయం మనకి కనబడుతుంది. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము మరి 2వ వచనములో మనం చూసినట్లయితే, యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆదికాలం నుండి మీ పితరులు అనగా అబ్రహామునకు నాహోరుకునకు తండ్రి అయిన తెరహు కుటుంబకులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. కాబట్టి ఇక్కడ అబ్రహామునకు ముందున్నటువంటి నాహోరు, తెరహు వీళ్ళందరూ కూడా మరి దేవతలను పూజించిరి, దేవతలను పూజించారు వాళ్ళు. అలాగ దేవత పూజ చేస్తూ ఉంటే అబ్రహాము కూడా వంశంలో పుట్టాడు కాబట్టి ఈయన కూడా దేవతల పూజ చేస్తున్నాడు. కానీ ఆయన మనస్సులో తృప్తి కలగటం లేదు. అప్పుడు అబ్రహాము దేవుణ్ణి వెదకటము, సృష్టికర్తను వెదకటానికి ఆరంభించుకున్నాడు. అలాగూ సృష్టికర్తను ఎదగటానికి ఆరంభించి దేవుణ్ణి వెదకటం మొదలుపెట్టినప్పుడు దేవుడు కూడా ఆకాశము నుండి తన్ను వెదికేవారు కలరేమో అని చెప్పి సృష్టికర్త అయినటువంటి దేవుడు చూస్తున్నాడు. కీర్తన 53 2వ చరణములో మనం చూస్తే మరి దేవుడు మనుష్యులను వెతుకుతున్నాడు. ఆయనే మానవుల్ని చేశాడు, ఆయనే ఈ భూమి మీదకి వాళ్ళని పంపించాడు, జన్మింపజేశాడు. అయితే వాళ్ళు దేవుణ్ణి తనను ఎరగక ఇతరులను ఆరాధించుటను బట్టి
దేవుడు తన్ని వెతికేవారు కలరేమో అని చెప్పి ఆకాశం నుండి కనిపెడుతున్నాడు. 53:2 వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. చూశారండి, దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడు తన్ని వెతికే వారి కొరకు. అబ్రహామేమో దేవుణ్ణి ఎదగటానికి చూస్తున్నాడు భూమి మీద నుండి. ఇటు అబ్రహాము దృష్టి, అటు దేవుని దృష్టి, రెండు దృష్టులు ఒకటైనవి కాబట్టి అబ్రహాముకు దేవుడు కనబడ్డాడు, మాట్లాడాడు. అలాగూ కనబడి మాట్లాడినటువంటి దేవుడు అబ్రహాముతో ఏమన్నాడు అంటే, నీవు లేచి ఈ దేశము నుండి నేను చూపించే దేశానికి వెళ్ళు, నిన్ను దీవిస్తాను, నిన్ను బట్టి అన్ని వంశములను దీవిస్తాను అని చెప్పి మరి ఆదికాండం 12వ అధ్యాయములో దేవుడు వాగ్దానము చేశాడు. అప్పుడు దేవుడి మాటను బట్టి అబ్రహాము గారు దేవుడు చెప్పినటువంటి దేశమునకు బయలుదేరాడు. అలాగ బయలుదేరి దేవుడు చెప్పినటువంటి దేశానికి 12వ అధ్యాయం 4వ వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళు 3 ఇంచుమించుగా 75 సంవత్సరాల ప్రాయమప్పుడు అబ్రహాము గారు దేవుణ్ణి ఎరిగాడు. దేవుని మాటను బట్టి ఇంటిని, సమస్తాన్ని, బంధువులందరినీ వదిలిపెట్టి దేవుడు చూపించే దేశానికి ప్రయాణమయ్యారు. అలాగ ప్రయాణమయ్యా ఆయన మరి బేతేలు దగ్గరకు వచ్చారు. అక్కడి నుంచి ప్రయాణమైపోయి ఆయన దక్షిణ దిక్కుగా వెళ్ళారు. ఆయన మొదట మరి సింధూర వనము షెకెమునందలి ఉన్నటువంటి వనమునకు వచ్చారు. అక్కడి నుంచి ప్రయాణము చేసుకుంటూ దేవుడు చూపించినటువంటి దేశము వైపు బయలుదేరాడు. దేవుడు చూపించినటువంటి దేశానికి బయలుదేరి వెళ్ళాడు. భార్య అయినటువంటి హారాను కుమారుడైనటువంటి లోతును వెంటబెట్టుకొని తన ప్రయాణాన్ని సాగించారు. అలాగ సాగుతూ ఉండగా అనేకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని అబ్రహాం గారి ప్రయాణం సాగింది. అలాగ సాగినప్పుడు లోతు, అబ్రహాము అంటే తన సహోదరుని కుమారుడు అబ్రహాం గారు వెళుతూ ఉన్నప్పుడు వారి ఆస్తి ఇరువురు కలిసి నివసించలేనంత గొప్ప ఆస్తి అయిపోయింది. ఆదికాండ 13వ అధ్యాయములో మరి ఈ సంగతిని మనం చూస్తాం. అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు వారు మరి కలిసి నివసించలేనంత 13వ అధ్యాయం 6వ వచనం, వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అలాగూ దేవుడు దీవించాడు. అప్పుడు వారి కాపురులకు కలహం వచ్చినప్పుడు మరి అబ్రహాము లోతును పిలిచి, మనం కలిసి నివసించలేం, ఆస్తి చాలా విస్తారమైంది కాబట్టి నువ్వు కోరుకో, నువ్వు ఒక పక్కకి వెళితే నేను ఒక పక్కకి వెళ్తాను అన్నప్పుడు లోతు సొదొమ గుమ్మర్ర ప్రాంతాన్ని కోరుకున్నాడు, అబ్రహాము ఎబ్రోను ప్రాంతానాన్ని కోరుకున్నాడు. ఇది 13వ అధ్యాయంలో మనం చూస్తాం. 14వ అధ్యాయంలో సొదొమ గుమ్మర్ర రాజులను మరి సేనారు రాజులు అయినటువంటి వారు ఓడించి తీసుకువెళతా ఉంటే మరి అబ్రహాముకు తెలిసి లోతును కాపాడటానికి వెళ్ళి ఆ రాజుల చేతిలో నుండి తీసుకొని వస్తాడు. ఈ సంగతి మనం 14వ అధ్యాయములో చూడగలం. ఈ 14వ అధ్యాయములోనే దేవుడు రాజులను జయించి వస్తూ ఉన్నటువంటి అబ్రహామును ఎదుర్కొన్నారు. మెల్కీసెదకు మరి ఆయన షాలేము రాజు, దేవుని సర్వోన్నతుని యాజకుడు. మరి ఇక్కడ సాదృశ్యముగా మనకు కనబడుతూ ఉంది. కాబట్టి అబ్రహాముకు ఆయన రొట్టె ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. అబ్రహాము గారు మరి ఈ మెల్కీసెదెకుకు తన ఆస్తి అంతటిలో 10వ వంతుని ఇచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. అప్పటికి ధర్మశాస్త్రం రాలేదు, కానీ వారి మనస్సాక్షిని బట్టి వారు జీవించడానికి వారు పూనుకున్న వారై ఉన్నారు. కాబట్టి
దేవుడేమో అబ్రహాముకు జీవాహారాన్ని అందించాడు. అబ్రహామేమో దేవునికి తన ఆస్తిలో 10వ భాగాన్ని 10వ వంతును చెల్లించాడు. కాబట్టి వారి మనస్సాక్షి అలాగ వారిని దేవుని యొక్క సంకల్పములోనికి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము ఈ లోకములో దేనిని ఆశించక దేవుణ్ణి ఎరిగిన వాడై దేవుడు చెప్పినట్లు నడుచుకుంటూ సాగిపోయాడు. అందుకోసమే అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. అబ్రహామును ఎన్నుకొన్నాడు. ఎన్నుకొని అబ్రహాముతో నిబంధన చేయటం జరిగింది. 15వ అధ్యాయములో ఆ నిబంధన చేసినటువంటి సంగతి మనకి కనబడుతూ ఉంది. అప్పుడు ఏమన్నాడు అంటే దేవుడు, మరి 15వ అధ్యాయము 18వ వచనము, ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కెనీయులను, కనిజ్జీయులను, కద్మోనీలను, హిత్తీలను, పెరిజ్జీలను, రెఫాయులను, అమోరీలను, కనానీలను, గిర్గాషీలను, యోబూసీలను నీ సంతానముకి ఇచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేసెను. అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. అంటే పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశము, అదే పాలస్తీనా దేశము, దాన్ని దేవుడు అబ్రహాముకు ఇంచుమించుగా క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలప్పుడే వాగ్దానము చేశాడు. అబ్రహాముకు నిన్ను దీవిస్తాను, నీకు మంచి దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తాను నీ సంతానానికి, అలాగే నీ సంతానాన్ని వృద్ధిపరుస్తాను, నీ సంతానము ప్రపంచములోని అన్ని వంశముల కంటే గొప్ప వంశముగా దీవించబడుతుంది, నేను ఏర్పాటు చేసుకున్న జనాంగంగా మీరు ఉంటారు, నీ జనాంగమును బట్టి నీ సంతానాన్ని బట్టి అందరూ దీవించబడతారు అని చెప్పి దేవుడు తాను మరి ఆది కాలములో చేసిన వాగ్దానం, రక్షిస్తాననే వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకంలో నరుడిగా రావాల్సి ఉంది. కాబట్టి ఆ నరుడుగా ఆయన రావటానికి అబ్రహాము వంశాన్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకొని అందుకు ప్రపంచానికే మధ్యస్థానమైనటువంటి ఈ పాలస్తీనా దేశాన్ని, కనాను దేశాన్ని ఎంచుకున్నాడు. అక్కడ నుంచి ఆయన నరుడుగా అవతరించి మానవులందరి యొక్క రక్షణ కార్యక్రమాన్ని జరిగించాడు. కాబట్టి అబ్రహాముతో వాగ్దానము ఆరంభమైనది. 3:15 ఆది కాండములో చేసిన వాగ్దానం నెరవేర్పుకు అబ్రహాముతో నిబంధన చేశాడు దేవుడు. అది మనం గ్రహించాలి. కాబట్టి ఈ 15వ అధ్యాయములో అబ్రహాముతో దేవుడు నిబంధన మరి స్థిరపరిచాడు. ఇక 16వ అధ్యాయంలోనికి వచ్చేసరికి నీకు సంతానాన్ని ఇస్తాను, దేశాన్ని ఇస్తాను అని దేవుడు చెప్పినప్పుడు మరి కనిపెట్టుకుంటూ ఉన్నాడు అబ్రహాం గారు. అలాగ కనిపెడతా ఉంటే ఇంచుమించుగా 75 సంవత్సరాలప్పుడు దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానము 99 సంవత్సరాలు వచ్చే వరకు నెరవేరకుండా, అంటే ఇంచుమించుగా మరి 25 సంవత్సరాల వరకు నెరవేరకపోయేసరికి అబ్రహాము భార్య అయినటువంటి శారా అబ్రహాముతో నా దాసి అయినటువంటి హాగరును పెళ్లి చేసుకోమని హాగరును అబ్రహాముకు భార్యగా ఇచ్చినది. ఆ వృత్తాంతం 16వ అధ్యాయంలో మనకు కనపడుతుంది, ఆది కాండం. అప్పుడు అబ్రహాము దేవుణ్ణి సంప్రదించకుండానే హాగరును వివాహం చేసుకున్నారు. అప్పుడు ఈ హాగరుకు ఇస్మాయేలు జన్మించాడు. ఆ గర్భవతి అయినప్పుడు హాగరు గర్భవతి అయినప్పుడు శారాను తక్కువగా చూడటం ఆరంభించింది. అప్పుడు మరి శారా మరి హాగరును తరిమి వేస్తే పారిపోయింది, అంటే హింస పెడతంటే తట్టుకోలేక. అప్పుడు దేవుని దూత మరి హాగరుకు ప్రత్యక్షమై నీవు శారా దగ్గరికి వెళ్ళి అణిగిమణిగి ఉండమని చెప్పాడు. అప్పుడు మరలా వచ్చి శారా దగ్గర ఉంది.
అప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని అంటే మరి 16వ అధ్యాయం 11వ వచనం. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేల్ అని పేరు పెట్టుదువు. చూడండి, చెప్పాడు. అతడు దేవుడు ఇష్మాయేలు నీ గర్భములో నుండి జన్మిస్తాడు అంటే అబ్రహాముకు అని చెప్పి దేవుడు తెలియజేశాడు. మరి ఇష్మాయేలు అనే దానికి అర్థం ఏమిటి అంటే దేవుడు వినును. అయితే దేవుడు ఏం చెప్పాడు అంటే ఇష్మాయేలు అని పేరు పెడతావు, అతడు అడివిగాడిద వంటి మనుష్యుడు. చూసారా, అందరికీ అతనికి వ్యతిరేకంగా ఉంటుంది. అతని చెయ్యి అందరికిని, అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. కాబట్టి ఈ హాగరులో నుండి ఇష్మాయేలు వచ్చాడు, ఇష్మాయేలులో నుండి ఇష్మాయేలీలు వచ్చారు. వీళ్ళు కూడా ఆసియా ఖండంలోనే ఉన్నారు. కాబట్టి హాగరులో నుండి ఇష్మాయేలు వచ్చాడు, ఇష్మాయేలీలు వచ్చారు. ఇది మనం గ్రహించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. దేవుని మరి అనుమతి లేకుండా ఆగరును అబ్రహాము వివాహము చేసుకొనుటను బట్టి, శారా మాటను బట్టి ఇష్మాయేలు ఉద్భవించాడు అని మనం గ్రహించాలి. అబ్రహాము ఇష్మాయేలు కన్నప్పుడు, ఆగరు ఇష్మాయేలుని కన్నప్పుడు మరి అబ్రహాము వయసు 86 ఏండ్లు. 16లో ఆ సంగతిని మనం చూడగలం. 16 సంవత్సరాల 86 సంవత్సరాల వాడు. అప్పుడు దేవుడు 17వ అధ్యాయంలో మరలా అబ్రహాంతో మాట్లాడాడు. నీవు నా ఎదుట నిందారహితుడుగా ఉండు, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. అంటే దేవునికి ఇష్టం లేదు ఈ హాగరు వివాహం, కానీ అబ్రహాము శారాలు ఆలోచించి చేసుకున్నారు కాబట్టి దేవుడు మళ్ళా చెబుతున్నాడు. ఇక్కడ మళ్ళీ మాట్లాడుతున్నాడు. నీతో నా నిబంధనని స్థిరపరుస్తాను, నీ సంతానాన్ని అత్యధికంగా వృద్ధిపరుస్తాను అని చెప్పాడు. అలాగ చెప్పిన తర్వాత మరి అబ్రహాముకు నిబంధనకు గుర్తుగా సున్నతి సంస్కారాన్ని ఏర్పాటు చేశాడు. 7వ వచనం, 17వ అధ్యాయం 7వ వచనం ఒక్కసారి చదవండి. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచేదను. ఏర్పరుచుదును, నిత్య నిబంధన ఏర్పరుస్తున్నాను. 10వ వచనం. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. చూచారండి, సున్నతి పొందవలెను అని నిబంధన చేశాడు. ఆ నిబంధన చేయటాన్ని బట్టి ఆ రోజు నుంచి మరి అప్పటికి ఇష్మాయేలు అలాగే అబ్రహాము గారు దేవుని నిబంధనను మరి గుర్తుగా ఉండటానికి సున్నతి సంస్కారం చేసుకున్నారు. ఇద్దరికి ఒకే రోజు, అబ్రహాముకి ఇష్మాయేలుకి కూడా ఇద్దరికి ఒకేసారి మరి సున్నతి జరిగింది. 17వ అధ్యాయము 24వ వచనము. అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏళ్లవాడు. అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మం సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏళ్లవాడు. కాబట్టి ఇద్దరికి ఒకేసారి మరి సున్నతి సంస్కారం జరిగినట్లుగా 99 ఏండ్లు అబ్రహాం గారికి, 13 సంవత్సరాలు ఇష్మాయేలుకు సున్నతి సంస్కారం జరిగింది. అంటే దేవుని నిబంధనకు గుర్తు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇష్మాయేలీయులు అబ్రహాము సంతానం. తర్వాత మనం చూస్తాం ఆ సంతానం అంతా కూడా వారు సున్నతి సంస్కారం జరిగించుకునేవారు. వీళ్ళందరూ కూడా మధ్యప్రాచ్యంలోనే ఉన్నారు. అంటే వీళ్ళు అబ్రహాము సంతానము. సరే, వచ్చే భాగములో అబ్రహాముకు జరిగిన మరి పెళ్ళిళ్ళు, 3 భార్యల గురించి, వారి సంతానముల గురించి ఇంకా విపులంగా తెలుసుకుంటాం. మొదటి భార్య శారా, ఆ తర్వాత హాగరు, ఆ తర్వాత కెతూరా. వీళ్ళ 3 కూడా మరి అబ్రహాము ద్వారా మరి భార్యలుగా ఉన్నారు. వారికి సంతానము కలిగినది. దాని గురించి
మరి తరువాత భాగంలో మనము తెలుసుకుందాం. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, కొద్ది మాటలు దీవించి మా అందరిలో ఫలింప చెయ్యండి. సత్యాన్వేషణ కలిగిన వారికి సత్యము అర్థమగునట్లు చేసి దీవించుమని సత్యమునకు సాక్షి అయిన యేసయ్య దివ్యనామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మరణాత.